श्रीगुरुभ्यो नमः। आदौ देवदेवी गर्भजननं गोपीगृहे वर्धनं मायापूतनजीवितापहरणं गोवर्धनोद्धारणं कंसच्छेदनकौरवादिहननं कुन्तीसुतान् पालनम् एतद्भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओं क्लीं श्रीकृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः। 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 इदानीं वयं सर्वे श्रीमद्भागवतपुराणे महापुराणे मोक्षपुराणे पंचमस्कन्धे नवमाध्याये प्रविशामः। మరణించే సమయంలో ఎవరిని చూస్తూ మరణిస్తామో, ఎవరిని భావిస్తూ మరణిస్తామో, ఎవరి నామాన్ని జపిస్తూ మరణిస్తామో అదే జన్మ ప్రాప్తిస్తుంది అని భగవద్గీతలో గీతాచార్యులు వారు చెప్పినటువంటి దానికి నిదర్శనం ఈ కథ. అద్భుతమైన స్వయంభవమను వంశంలో పుట్టినవాడు, కోట్లాది సంవత్సరాల పాటు రాజ్యపరిపాలన చేశాడు. సమర్థుడైన మహారాజై అజనాభ దేశాన్ని భరతవర్షంగా ప్రసిద్ధి కల్పించాడు. అన్నిటినీ విడిచిపెట్టి గండకినీతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. అందరికీ విశేషమైన తత్వాన్ని చెప్పాడు. అందరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారు. అలాంటి వాడు జింక మీద భ్రమతో ఆ పసిపిల్లను, జింక పిల్లను పెంచుతూ మమకారంతో వృద్ధాప్యంలో దాన్నే చూస్తూ ఏమైపోతుంది, అది ఎవరు రక్షిస్తారు అని అనుకుంటూ దాన్నే చూస్తూ, అలాగే దాన్నే ధ్యానిస్తూ, అయ్యో జింక, దాని పేరు పెట్టాడు, కృష్ణ జింక అని చెప్పాడు. కృష్ణ హరిణం అని నల్లగా ఉంటుంది అది. నుంచి కృష్ణహరిణం అని ధ్యానిస్తూ అలా శరీరాన్ని వదిలిపెట్టాడు. సదా తద్భావ భావిత. సరిగ్గా అదే ప్రదేశంలో జింకగా పుట్టాడు. ఆ ప్రదేశంలోనే జింకగా పుట్టాడు. పూర్వజన్మ సంస్కారం ఉంది. యోగి పూర్వజన్మ యోగభ్రష్ట అభిజాయతే యోగి రూపేణ. ఎంతో యోగాభ్యాసం చేశాడు. పొరపాటున ఈ పొరపాటు చేశాడు. కానీ ఆ సంస్కారం ఎక్కడికి పోతుంది? ఉంటుంది. పూర్వజన్మ సంస్కారం ఉంది. పూర్వజన్మ జ్ఞాపకం వస్తుంది. పూర్వజన్మలో తను ఏం చేశాడు? ఒక యోగి జింక మీద ధ్యాసతో మరణించాడు. జింకగా పుట్టాడు. అక్కడ సరిగ్గా గండకీ నదీ తీరంలోనే పుట్టాడు. ఎక్కడైతే తన ఆశ్రమం ఉందో ఆ ఆశ్రమంలో కొంతమంది యోగులు అక్కడ తపస్సు చేస్తూ కూర్చున్నారు. రోజు ఆశ్రమం చుట్టూ ప్రదక్షిణ చేసేది ఈ జింక. ఎవరు? భరతుడు. ఆ సంస్కారం ఉంది. నోరు లేదు వ్యక్తం చేయడానికి. ఆ ఋషులను చూస్తూ అలా ఎంత అదృష్టవంతుడు వీళ్ళు అనుకుంటూ ఆశ్రమం చుట్టూ తిరిగేది. పచ్చిగడ్డి, శరీరాన్ని నిలబెట్టు కోసం పచ్చిగడ్డిని మేస్తూ ఉండేది. గండకి నదిలో స్వచ్ఛమైన నీటిని తాగుతూ ఉండేది. అలా సంచరిస్తూ వృద్ధాప్యం వచ్చేసింది. ఇంకా శరీరాన్ని విడిచిపెట్టాలనే భావంతో గండకి నది జలాల్లో ప్రవాహంలో దూకింది. శరీరాన్ని విడిచిపెట్టింది భరతుడు అనే జింక. సరే, తర్వాత ఏమైంది? 9వ అధ్యాయంలో చూద్దాం. విశిష్టమైన ప్రదేశంలో పుట్టాడు. ఒక అగ్రహారం. ఆ గండకి నదీ తీరంలోనే ఒక
విశిష్టమైనటువంటి అగ్రహారం ఉంది. బ్రాహ్మణులందరూ కలిసి ఉండేటటువంటి ప్రదేశాన్ని అగ్రహారం అంటుంటారు. అక్కడ అంగిరస గోత్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నిష్ఠాపరుడు, శ్రోత్రియుడు. ఆయనకు 2 భార్యలు. పెద్ద భార్యకు 9 మంది కొడుకులు. రెండవ భార్యకు కవల పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఆ కవలలో పుత్రుడిగా జన్మించిన వాడే భరతుడు. పూర్వజన్మ సంస్కారం వల్ల, అతని మనస్సులో ఒక ధ్యాస ఉండటం వల్ల తల్లిదండ్రులకు ఒక ఆలోచన కల్పించేటట్టు చేశాడు తన యోగాభ్యాసంతో. దాంతో వాళ్ళు ఏం చేశారు, భరత శర్మ అని పేరు పెట్టారు. ఆ పేరు పోలేదు. యోగి భరతుడు, జింక భరతుడు, బ్రాహ్మణ భరతుడు, భరత శర్మ. చిన్నప్పటి నుంచి కూడా అదే ధ్యాస, పూర్వజన్మ సంస్కారం జ్ఞాపకం ఉంది. ఎక్కడ రాజ్య పరిపాలన, ఎక్కడ తపస్సు, ఎక్కడ జింక, ఎక్కడ బ్రాహ్మణుడు. సర్వదా సర్వదా సదా సర్వదా హరిచింతనమే. ఎవరితో మాట్లాడేవాడు కాదు. పసితనంలో శిశువులు ఏడుస్తారు, ఏడ్చేవాడు కాదు. ఏడుపు లేదు. ఏదైనా పెడితే తింటాడు. ఆకలి అయినా అడగడు. చెవిటివాడుగా, మోగవాడుగా నటిస్తున్నాడు. ఏమీ కనిపించదు, అంధుడుగా కూడా నటిస్తున్నాడు. అలా ప్రవర్తించేవాడు. ఎందుకంటే ఈ లోకాన్ని చూడడం ఆయనకి ఇష్టం లేదు. ఈ జన్మలో అయినా కూడా ఇది చివరి జన్మ అయిపోవాలి, ఇంకా దానికి మోక్షమే కావాలి, అందుకు సాధన చేయాలి. ఇలా చేస్తున్నారు. సరే, తండ్రి ఏం చేశాడు, ఈ రెండో భార్య కొడుకుల్లో భరతుడు అంటే ఆయనకు చాలా ఇష్టం, భరత శర్మ. వీడికి ఉపనయనం చేస్తే ఏమైనా మార్పు వస్తుందేమో అని గర్భాష్టమంలో ఉపనయనం చేశాడు. ఏం మార్పు రాలేదు. సరే, వేదాధ్యయనం చేయిద్దాం అనుకుని మాఘమాసంలో అతనికి వేదాధ్యయనం కూడా చేయించాడు. కాకపోతే మార్పు వచ్చింది. ఇదివరకులాగా పిచ్చి చూపు చూపల్లా పుస్తకాలు చూస్తున్నాడు. ఓం అంటున్నాడు. చాలు అనుకున్నాడు. ఈ లోపల తండ్రి వృద్ధుడైపోయాడు, శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఇంకా వీళ్ళు ఏం చేశారు, పెద్ద భార్య కొడుకులు తండ్రి మరణించిన తర్వాత ఆస్తి పంపకాలు చేసుకున్నారు. వీడు మూర్ఖుడు, వీడికి తిండి దండగా అని పంపించేశారు భరత శర్మను. పుష్టిగా ఉండేవాడు, మంచి తేజస్వంతుడై ఉండేవాడు, శిఖా యజ్ఞోపవీతి బ్రాహ్మణ అలా ఉండేవాడు. సరే, ఏ పని చేస్తాడు వీడు, ఏ పని చేయడు. వీడికి ఎందుకు ఇంకా, బయటికి పంపించేయండి అన్నారు. బయటికి పంపించాడు. విడిపమ్మన్నారు, విడిపోయాడు. ఒకసారి ఎవరో చెప్పారు, ఆయన వాళ్ళు 9 మంది చెప్పారు, ఒరే మన పొలాలు ఉన్నాయి కదా, నువ్వు ఆ పొలాన్ని చూస్తూ ఉండరా అని చెప్పారు. పొలాన్ని చూస్తూ ఉన్నాడు. ఈలోపు ఒకసారి దొంగలు వచ్చారు. ఆడవికులు వచ్చి, వీడు బాగా బలిష్టంగా ఉన్నాడు, వీడిని బలి చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని తీసుకువెళ్ళారు. బలి ఇవ్వడానికి తీసుకువెళ్ళి అక్కడ అమ్మవారు పూజ చేశారు. వీడికి, ఈ భరత శర్మకు ఎర్రటి బొట్టు పెట్టారు, ఎర్రటి పూలదండ వేశారు. ఏం మాట్లాడటల్లా ఇతను. తీసుకువెళ్ళేది బలి ఇవ్వడానికి తీసుకువెళ్ళారు. అక్కడ బ్రాహ్మణ వద్ద పాపం అని తెలుసు వాళ్ళకి, కానీ వాడు మూర్ఖుడు కదా, వాళ్ళకి కావాల్సిన అమ్మవారి అనుగ్రహం. కూర్చోబెట్టారు. ఆ కత్తి తీసుకొచ్చారు. ఒక్కసారి ఖండించబోతుంటే ఆ ఉన్న విగ్రహంలోంచి అమ్మవారు ఒక్కసారిగా ఆవిర్భవించేసి, వాడు కారణజన్ముడు, వాడిని రక్షించాలి అనే ఉద్దేశంతో ఆవిడ అక్కడ ఉన్న కత్తితో ఆ మూర్ఖులందరినీ వధించేశారు అమ్మవారు. భరతుడు మాత్రం చెల్లించలేదు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస సంహితాయాం పంచమస్కంధే నవమోధ్యాయః. స్వస్తి.